బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఈ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక సిడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక అంశాలపై కాంగ్రెస్ అధిష్టానం చర్చించనుంది. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. ఇక దీనిపై ఉమ్మడి పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇంకా రేపు ఏదైతే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా సిడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీని పేరు తొలగించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా కూడా ధర్నాలు, నిరసనలు చేసిన పరిస్థితి కావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండి వైఖరి వ్యవహరిస్తా ఉన్నది, దక్షిణాది రాష్ట్రాల పైన కూడా హిందీ ప్రభావాన్ని వృద్ధేందుకు ప్రయత్నిస్తా ఉన్నది. ఇక ఇతర పథకాలకి సంబంధించి కూడా హిందీ పేర్లను పెట్టడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఏదైతే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ లాంటి వారి పేరును తొలగించడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ధర్నాలు, నిరసనలు చేపట్టాలి, కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, ఆ పథకాన్ని, పాత పథకాన్ని కొనసాగించాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళ కీలకమైన ఏదైతే ధర్నాలలో కూడా ఇదే అంశాలను కూడా ప్రస్తావించింది. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90% నిధులను ఇతర గ్రామాలకు, ఇతర రాష్ట్రాలకు, అలాగే గ్రామాలకు అందించేది. ఇప్పుడు దానికి కూడా కోత పెట్టడం జరిగింది. 60% నిధులే ఇస్తామన్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మహాత్మా గాంధీ ఆ పేరును కూడా తొలగించడం పట్ల కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణతో పాటుగా ఓట్ చోరీ అంశాన్ని కూడా బలంగా తీసుకునేది. ఓట్ చోరీ గద్దే చోడు అనే కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయి నుంచి కూడా బూత్ స్థాయి లెవెల్ నుంచి కూడా జాతీయ స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ చోరీ అంశాన్ని కూడా బలంగా తీసుకుంది. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ను తీసుకొచ్చింది. ఎస్ఐఆర్ లో దాంతో ఓటర్లన్నీ కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నది. ఇక వీటన్ని అంశాలపైన కూడా సిడబ్ల్యూసీ సమావేశంలో కీలకంగా చర్చ జరిగిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే. ఎందుకంటే సిడబ్ల్యూసీ సమావేశం అన్నది కాంగ్రెస్ పార్టీలో అత్యధిక నిర్ణయాత్మకమైన సమావేశం, కమిటీ కాబట్టి ఆ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కావచ్చు, వీటన్నిటినీ అక్కడ చర్చ జరిగి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. అది దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తారు. ఇక దాంతో పాటుగా మరికొన్ని అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి ఏదైతే అగ్రనేతలను కూడా ఖర్గే, అలాగే కేసీ వేణుగోపాల్తో పాటుగా రాహుల్ గాంధీని, ఇక సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులకు సంబంధించి భర్తీ కావచ్చు, ఇక మిగతా సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి హైకమాండ్తో చర్చించి నిర్ణయాన్ని తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ ప్రధాన అంశం అయితే వికసిత్ భారత్ రామ్జీ రామ్ పేరును తొలగించడం, అలాగే ఓట్ చోరీ గద్దే చోరుతో పాటుగా నామినేటెడ్ అంశాలన్నిటిపైన కూడా ఈ 3 రోజుల పాటు సీఎం ఢిల్లీలో ఉంటారు. ఇక రేపు సమావేశం తర్వాత పార్టీకి సంబంధించిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, 5 రాష్ట్రాల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కాబట్టి సిడబ్ల్యూసీ సమావేశంలో ఆ ఎన్నికల పైన కూడా చర్చ జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి
పాలనపైన నిర్ణయాలతో పాటుగా భవిష్యత్ కార్యాచరణ అన్నింటిపైన అధిష్టాన పెద్దలతో చర్చించి నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ చైర్మన్ల భర్తీతో పాటుగా భవిష్యత్తు ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణతో ముందుకెళ్ళాలి వీటన్నిటిపైన కూడా అధిష్టాన పెద్దలకు వివరించి ఒక నిర్ణయాన్ని కూడా వాళ్ళ నుంచి తీసుకునే సూచనలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.